హాయ్ ఫ్రెండ్స్, మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్లో కానీ ఇన్వెస్ట్ చేయడం కోసమని గ్రో యాప్లోనే అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే కనుక మీకు ఒక బిఓఐడి నంబర్ అనేది అలాట్ అయి ఉంటుంది. సో అసలు ఈ బిఓఐడి నంబర్ అంటే ఏమిటి, మీ బిఓఐడి నంబర్ ఎక్కడుందో ఎలా తెలుసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా గ్రో యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఈ గ్రో యాప్ మీరు మీ ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ లేకపోతే గ్రో పిన్ అనేది మీరు సెట్ చేసుకున్నారు కదా, అది ఎంటర్ చేసి కానీ ఓపెన్ చేయొచ్చు. నేను గ్రో పిన్తో ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా గ్రో యాప్ ఓపెన్ చేసుకోగానే మీకు ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇప్పుడు మీకు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వీటితో ఏమీ పని లేదు కాబట్టి జస్ట్ మనము బిఓఐడి నంబర్ ఏమిటో తెలుసుకోవాలి కాబట్టి సో దాని గురించి ఏం చేయాలో చూద్దాం. సో ఇక్కడ ముందర మీకు ఈ హోమ్ పేజ్లో ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీ ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ పేరు కనిపిస్తుంది, అలాగే అకౌంట్ డీటెయిల్స్ అనేసి కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ రైట్ ఆరో మార్క్ కనిపిస్తుందంటే దీన్ని ఓపెన్ చేస్తే కనుక మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే పాన్ నంబర్, అలాగే మ్యారిటల్ స్టేటస్ అండ్ మీ జెండర్ అవన్నీ కనిపిస్తాయి. అలాగే ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ యూనిక్ క్లయింట్ కోడ్ అనేది ఒకటి అలాట్ అయింది, అదొకటి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ డీమ్యాట్ అకౌంట్ నంబర్ ఆర్ బిఓఐడి అని ఇక్కడ కనిపిస్తుంది. అలాగే దాని కిందకు చూస్తే డిపిఐడి అని కూడా ఉంది. సో అసలు ముందుగా ఈ డిపిఐడి అంటే ఏమిటో తెలుసుకుందాము. ఈ డిపిఐడి అంటే కనుక మనం ఏ బ్రోకర్ ద్వారా మనము రిజిస్టర్ చేసుకున్నామో వాళ్ళ ఐడెంటిఫికేషన్ అనమాట. ఈ డిపిఐడి అనేది సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ సిడిఎస్ఎల్ అనేవాళ్ళు ప్రతి ఒక్క బ్రోకర్కి అలాట్ చేసి ఉంచిన ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ అనమాట. సో అలాగా గ్రో కానీ లేదంటే జీరోదా లేదంటే అప్ స్టాక్స్ ఇలాగ వీళ్ళందరికీ సెపరేట్గా ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ అయితే అలాట్ అయి ఉంటుంది. సో అది ఈ డిపిఐడి అనమాట. అలాగే ఇప్పుడు ఈ బిఓఐడి అంటే కనుక బెనిఫిషియల్ ఓనర్ ఐడెంటిఫికేషన్ నంబర్. సో ఈ బిఓఐడి అనేది కూడా ఈ డిపాజిటరీ మనకి అలాట్ చేస్తుంది. ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో డీమ్యాట్ అకౌంట్ నంబర్ ఆర్ బిఓఐడి నంబర్ అనమాట అది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ డిపిఐడిలో ఏదైతే 6 డిజిట్ నంబర్ ఉంది కదా ఐడెంటిఫికేషన్ నంబర్, ఈ నంబర్లోని 6 డిజిట్స్ మన డీమ్యాట్ అకౌంట్ నంబర్లో ఫస్ట్ డిజిట్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ అనమాట. అంటే ఈ డిపాజిటరీ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసం అనేసి ఎవరు ఈ బ్రోకర్, ఏ బ్రోకర్ ద్వారా ఈ కస్టమర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు అనేది తెలియడానికి మన బిఓఐడి నంబర్లో మొదటి 6 డిజిట్లు ఆ బ్రోకర్ ఐడెంటిఫికేషన్ సేమ్ అనమాట. సో దీని ద్వారా ఇప్పుడు డిపాజిటరీ వాళ్ళకి తెలుస్తుంది మనము ఈ గ్రో యాప్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం అనేసి. సో మిగిలింది సో ఈ బిఓఐడి నంబర్ అనేది రెస్ట్ ఆఫ్ ద నంబర్ అంతా కూడా డిఫరెంట్ కస్టమర్స్కి డిఫరెంట్ నంబర్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ 6 డిజిట్స్ మాత్రం గ్రో నుంచి క్రియేట్ చేసుకున్న వాళ్ళందరికీ కామన్గా ఉంటుంది. సో ఆ నెక్స్ట్ నంబర్స్ అంతా మనకి యూనిక్గా డిఫరెంట్ ఐడెంటిఫికేషన్తో డిఫరెంట్ నంబర్స్ ఉంటాయి. అంచేత ఈ బిఓఐడి అంటే సిడిఎస్ఎల్ అంటే ఈ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఉంది కదా, దాంట్లో మన కస్టమర్ యొక్క ఐడెంటిఫికేషన్ అనేది తెలియడానికి ఇచ్చిన నంబర్ అనమాట. సో ఈ విధంగా మీరు చూసారు కదా, ఇక్కడ మీ బిఓఐడి నంబర్ ఎక్కడ కనిపిస్తుందో అనేది మళ్ళీ ఇంకొకసారి జస్ట్ మీకు క్విక్గా చూపిస్తాను. సో మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేసి అకౌంట్ డీటెయిల్స్ ఉంది కదా, మీ పేరు పక్కన ఈ రైట్ యారో మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు డీమ్యాట్ అకౌంట్ నంబర్ ఆర్ బిఓఐడి నంబర్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు సులువుగా మీ బిఓఐడి నంబర్ ఏంటో తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.